వావ్ అనిపించే కాకరకాయ పులుసు అండి ఈరోజు. ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలి పోపులో. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు చక్రాల్లాగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని అవి వేయించుకోవాలి. కాకరకాయ చేదు లేకుండా అంటాం కానండి, చేదు లేకుండా కాకరకాయ ఉండదండి. చిరుచేదు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు కాకరకాయలలో తగినంత ఉప్పు వేసుకొని ఒక్క మారు కలిగిపెట్టి మూత వేసేసామంటే తొందరగా మగ్గిపోతాయండి. చూసారు కదా, తొందరగా మగ్గినాయండి. ఇప్పుడు దాంట్లో తగినంత పసుపు వేసుకొని అలానే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వేగిన తర్వాత నేను ఒక చిన్న గరిటెడు చింతపండు పులుసు తీసుకున్నానండి. మీకు తగినంత పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి. పులుపు వాడుతున్నందుకు మన కారం కానీ ఉప్పు కానీ మరింతనే పడతాయి. మనకి పచ్చిమిరపకాయలు అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు అలానే కారం కొంచెం నేను ఇందాక చెప్పినట్టు పులుసులో కారం మరింత పడుతుందన్నా కదా, అలాగనే తగినంత ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకొని అది మాడకుండా కొంచెం వాటర్ పోసేసుకున్నారనుకోండి, మాడదు, రెడ్గానే ఉంటుంది. కొంచెం నూనెలో అది ఏమన్నా కాగింది అనే వరకు కలర్ చేంజ్ అవుతుందండి. మనకి ఈ పులుసు రెడ్డిష్ కలర్ ఉండదు. సో కారం వేసుకోగానే నీళ్లు పోసేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే పులుసుకి అలా వేస్తేనే సూపర్గా అరోమా వస్తుందండి. ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా, అది చిక్కదనం కావడానికి ఒక చిన్న స్పూనెడు శనగపిండి తీసుకొని అది కలిపి అది ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి. ఉండలు కట్టకూడదు. ఇప్పుడు అది మంచిగా కలబెట్టిన మనంగానే ఇంత బెల్లం ముక్కేసేయాలి. కొంచెం తిప్పుకుంటా, ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఫ్లేమ్లో పెట్టి పెడతా ఉండాలి. మనకి చిక్కదనం తెలుస్తుంది. సరే, అద్దరిపోయే కాకరకాయ పులుసు అండి ఇదైతే. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. చిరుచేదు అయితే తప్పకుండా ఉంటుందండి. చేదు లేకుండా కాకరకాయని చెయ్యలేమో, ఉండదు. కాబట్టి ఉండనే ఉంటుంది. ఇది ఇంకొక రకం. నేను ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు చేశాను కాకరకాయ పులుసు. ఇది ఇంకొక రకం అండి. చూసారు కదా, నూనె పిండేయడం, ఉప్పు పసుపు వేసి కాకరకాయల ముక్కలలో ఉప్పు పసుపు వేసి ఆ నీరంతా పిండి చేస్తారు. ఇంకెందుకండి కాకరకాయ తినడము అలా పిండేసినాక. కాబట్టి పిండకుండా చక్రాలు లాక్కోసుకొని పులుసు పెట్టండి, అద్దిరిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం చేసే పద్ధతిలో చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా కాకరకాయ తింటారు. చూసారు కదా, అట్లా నూనె పైకి తేలింతవరకు మరగనిచ్చడం అనుకోండి, కాకరకాయ పులుసు రెడీ. అలానే పచ్చిమిరపకాయలు మనం పోపుకి వేయలేదు, మధ్యలో వేసాము. పచ్చిమిరపకాయలు కాలి ఉడుకుతాయండి, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనము డిష్ అవుట్ చేసుకుందాం. ఎట్లయితే కాకరకాయ పులుసు చేస్తామో అట్లా కంపల్సరీ ఫినిష్ అయిపోవాలి ఈ విధంగా కాకరకాయ పులుసు చేసుకుంటే కదా. చూసారు కదా, ఎంబడే కాకరకాయలు తెచ్చేసుకొని ఈ విధంగా పులుసు పెట్టేసుకొని ఈ విధంగా చేసుకొని అవగొట్టేసేయండి. ఎంత బాగుందో మీరే నాకు చెప్తారు మెసేజ్ రూపంలో. థ్యాంక్ యూ.